Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ కాలేదు కదా. మద్యం తాగొద్దని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మా తమ్ముడు తాగలేకపోతున్నాడు, సో మేము అధికారంలోకి వస్తే దీని రేటు తగ్గిస్తాం. 24-29 కన్నా పోలవరం క్లియర్. పోలవరం 55,000 కోట్లు ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది 20,000 కోట్లు, 50% కూడా రాలా. 72% ప్రాజెక్ట్ ఎట్ట కంప్లీట్ అయిందని చెబుతారు. వైజాగ్ సిటీని డ్రగ్స్ సిటీగా చేశారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి. గుజరాత్లోని ముంద్రా పోర్టుకి సంవత్సరానికి ఇట్లాంటి 50-60 ఇన్సిడెంట్లు ఉంటాయి సంవత్సరానికి. మరి నరేంద్ర మోడీ డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాడు అంటారా? రాబోయే 5 సంవత్సరాల్లో ఏమన్నా రాజధాని ఆంధ్రాకి ఉండే అవకాశం ఉంటుందా? ఒక నగరాన్ని నిర్మించడం అనేది ప్రపంచంలోనే పాజిబుల్ కాదు ప్రస్తుతం పరిస్థితిలో. పవన్ కళ్యాణ్ గారికి జగన్ అంటే అంత కోపం ఎందుకు ఉంటుంది? ఈగో. ఎందుకు ఈగో సార్? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2008లోనే ప్రజారాజ్యంలో యువరాజ్యం నుంచి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి వల్ల ఓడిపోయాం. ఈగో సాటిస్ఫై కావట్లా. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పుడులాగే ఈరోజు కూడా ఒక పవర్ఫుల్ గెస్ట్, ఒక రాజకీయాల పట్ల కంప్లీట్ అవగాహన ఉండి ఏ విషయంకైనా కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. వైఎస్ఆర్సీపీ తరపున మంచి లీడర్గా, స్పోక్స్ పర్సన్గా తనకంటూ ఒక మంచి పేరున్న వ్యక్తి కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్టూడియో. నమస్తే అన్న. నమస్తే సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? మేము 2014లో 67 గెలిచాం. 2019 వచ్చేటప్పుడు 151 గెలిచాం. తర్వాత జరిగినటువంటి అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము ఎలక్షన్ సరిగ్గా చేసుకోలేక అది మా తప్పిదం. సో మిగిలిన టీచర్స్ ఎలక్షన్స్ కానీ మీరు అన్నట్టుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు మొత్తం క్లీన్ స్వీప్ చేసాం. మరి మీరే చెప్పండి ఎన్ని గెలుస్తాం? ఎందుకంటే 151 గెలిచిన తర్వాత కూడా మళ్ళీ గ్రామీణ స్థాయి నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలు, గ్రామీణ స్థాయి, మండల స్థాయి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లో స్వీప్ చేస్తూ వచ్చినప్పుడు రెండోది 175కి 175 సీట్లు సింగిల్గా పోటీ చేస్తూ మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతే మా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నప్పుడు మేము 2019 ఎన్నికల్లో అడిగింది ఏంటి? మేము అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. 24లో అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. మరి ఎంతకంటే ఎక్కువ రావాలిగా. బేసికల్గా మీరు చెప్పినట్టు మేనిఫెస్టోని అమలు చేసి వెళ్తున్నాం అంటున్నారు. బట్ అదే మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంచెలంచెలుగా చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ కాలేదు కదా. దశల వారీ మద్యపాన నిషేధం అన్నాం. మేనిఫెస్టోలో ఉంది క్లియర్గా, ఎక్కడ వెళ్ళేది కాదు. దశల వారీ మద్యపాన నిషేధం అన్నాం. దాంట్లో భాగంగా 45,000 బెల్ట్ షాపులు ఉంటే ఫస్ట్ అధికారంగా బెల్ట్ షాపులన్నీ తీసి పడేయించాం. అదేవిధంగా వైన్స్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఎలా పడితే అలా ఇబ్బడి ముబ్బడిగా ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తారని లిమిటెడ్గా మద్యం అందిస్తూ ఉన్నాం. సో మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, బార్ల సంఖ్య తగ్గించాం. కొంత దాంట్లో సక్సెస్ అయ్యాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అన్నట్టుగా కొన్ని అమలుకు అడుగులు బండి ఉన్నాయి. పూర్తయినాయి, చాలా వరకు పూర్తయి ప్రతి సంవత్సరం నడుస్తూ ఉన్న పథకాలు కొన్ని అమలుకు అడుగులు పడినాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా మద్యపాన నిషేధం అది అమలుకు అడుగులు పడింది. కానీ ఒక విషయంలో దానికి మిగిలిన వాళ్ళ మద్దతు లేకపోవటం వల్ల కూడా, మిగిలిన వాళ్ళంటే ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు. ఎందుకంటే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దు, ఇది మద్యం అనేది కుటుంబాల్లో చిచ్చు రేపుతుంది, సో ఈ మద్యం తాగొద్దని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మాకు అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో ఒక వాటర్ బాటిల్ ఎవరో ఒకటి తీసుకొని వచ్చి తమ్ముడు అదిగో ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు చూడండి, మా తమ్ముడు ఇది తాగలేకపోతున్నాడు, సో మేము అధికారంలోకి వస్తే దీని రేటు తగ్గిస్తాం, ఇంకా ఇస్తాం. ఇది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న మాట. అలానే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు మేము చీప్ లిక్కర్ చీప్గా 50కి ఇస్తాం, 70కి ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారు మేము ఈ మద్యపాన నిషేధం చేయలేం,
సో మేము దీన్ని కొనసాగిస్తాం. క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని. క్వాలిటీ ఏంటి సార్? మద్యం ఆరోగ్యానికి హానికరం అయితే మళ్ళీ దాంట్లో క్వాలిటీ ఏంటి అంటే క్వాలిటీ లేకపోతే మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది తాగినాలు ఏదో అయిపోవాలిగా, జనసేనలు తాగినాలకు అయిపోవాలిగా, వైఎస్ఆర్సీపీ తాగినాలకు అయిపోవాలిగా, ఎవరన్నా ఎక్కడన్నా అయిందా? ఎందుకంటే ఒక దుష్ప్రచారం సార్. ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్న మ్యాన్సన్ హౌస్ ఏదో ఆంధ్రాలో అదే మ్యాన్సన్ హౌస్ ఉంటుంది. అసలు ఆంధ్రాలో అటువంటి బ్రాండ్స్ లేవు, అన్ని లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, జగన్ బ్రాండ్స్ ఉన్నాయి అనేసి డిఫరెంట్ టాక్ నడుస్తున్నాయి. అధికారంలోకి వచ్చినాక ఏ కొత్త డిస్టిలరీని తేలేదు, ఏ కొత్త మీరన్న బ్రాండ్లో తేలేదు. మీరు అన్నట్టుగా బూమ్ అని ఏదైతే చెప్తున్నారో ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది బేరా కంపెనీది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చాడు. గవర్నర్ రిజర్వ్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తీసుకొని వచ్చి మళ్ళీ రెన్యువల్ చేశాడు. ప్రెసిడెంట్ మెడల్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెచ్చి మళ్ళీ ఆయన దిగిపోయేటప్పటికి రెన్యువల్ చేశాడు. బాలకృష్ణ మీద అభిమానంతో మళ్ళీ బాలకృష్ణ కోపపడతాడేమో అని చెప్పి 999 లెజెండ్ విస్కీ అని తెచ్చాడు. మళ్ళీ పవర్ స్టార్ ఫీల్ అవుతాడని చెప్పి 999 పవర్ స్టార్ విస్కీ అని తెచ్చాడు. ఇవన్నీ మెయిన్ తేలా అండ్ అవన్నీ కొనసాగిస్తూ ఉన్నావు. ఆ రోజు మరి అవన్నీ చెత్త బ్రాండ్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తెచ్చారు? మనకు తెలిసిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మనకి క్లియర్ పిక్చర్ చూపించడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజల్లోకి మీరు ఎందుకు గట్టిగా తీసుకెళ్ళలేకపోయారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో వచ్చిన బ్రాండ్సే, మేము తేలేదు, ఆయనే చేసిన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు గట్టిగా ఒకటి ఏంటంటే అన్న, నిజం చెప్పేవాళ్ళు ఇక్కడ ఓన్లీ ఒక పార్టీగా ఉంది. అబద్ధాలు చెప్పేవాళ్ళు అవతల 10 మంది ఉన్నారు, 10 పార్టీలు ఉన్నాయి, 10 మీడియా సంస్థలు ఉన్నాయి, వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో అన్నప్పుడు నిజం ఏదైతే చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని మనకి ఏదైతే సామెత ఉందో, నిజం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏదో మాకు సంబంధించి సాక్షి మీడియా. కానీ అవతల 2 పత్రికలు, 3-4 మీడియా ఛానళ్ళు, ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఇన్ని పార్టీలు మరి దుష్ప్రచారం చేస్తున్నప్పుడు తొందరగా అదే వెళ్ళిద్ది కదా. కాకపోతే ప్రజలకు వాస్తవం తెలుసు, ఏ ఊర్లో ఏం జరిగింది, నిజంగా అంతకుముందు ఉన్నాయా లేవా. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న బ్రాండ్లు ఇప్పుడు గవర్నర్ రిజర్వ్ నేను చూపిస్తా, తెలంగాణలో లిక్కర్ మార్ట్కి వెళ్తే ఇదే ప్రెసిడెంట్ బ్రాండ్లు నేను తెలంగాణలో లిక్కర్ మార్ట్లో చూపిస్తా. అన్ని రాష్ట్రాల్లో ఉండే బ్రాండ్లు ఏపీలో కూడా ఉన్నాయి. సార్ నాకు అర్థం కాలే అసలు ఈ బ్రాండ్లు ఈ మందు గురించి గొడవైంది సార్. ఎవడన్నా మద్యం ఆరోగ్యానికి హానికరం తాగొద్దని చెప్పాలి. నాకు అదే అర్థం కాదు. అంత సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు మేము ఇస్తాం బ్రదర్, క్వాలిటీ ఇస్తాం, మేము మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో చేయలేదన్నారు కదా, మీరు వస్తే చేస్తారా? అది హైలీ ఇంపాసిబుల్. ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తారని చెప్పి మేము దశల వారికి చేస్తా అన్నాం. దాంట్లో చాలా వరకు 5 years సార్, 5 years సార్ మేము చాలా వరకు దాంట్లో సక్సెస్ అయ్యాం. ఏదైతే తాగేవారి సంఖ్య తగ్గించగలిగాం, ఏదైతే తాగేవారి క్వాంటిటీ, ఏదైతే మద్యం కేసులు తగ్గించగలిగాం, బీర్లు కేసులు రేట్లు పెంచడం వల్ల, రేట్లు కొంత పెరగటం వల్ల అవ్వచ్చు. మీరు అన్నట్టుగా ఏంటంటే దాన్ని మేము లిమిటెడ్గా అందిస్తున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళి 10 బాటిల్ కావాలంటే ఇప్పుడు ఏపీలో ఎవరు, ఓకే మీరు వెళ్ళి వైన్ షాప్లో నాకు 10 బాటిల్ ఇవ్వమంటే మీకు ఎవరు, దానికి లిమిట్ పెట్టాం. ఓకే, ఒకరికి ఒక బాటిలే. సో లిమిట్ మళ్ళీ మీరు 4 తాగేవాలంటే 4 వెళ్ళి తెచ్చుకోవాల్సింది షాప్కి. ఓకే, సో అలా లిమిటెడ్ పెట్టాం. సాయంత్రం పూట టైమింగ్ తగ్గించున్నాం. రెండోది ఏంటి, రెండో అంశం వచ్చేటప్పటికి ఆ పక్కన అంతకుముందు ఏంది తాగి ఊగటానికి మంచి టీవీలు పెట్టి పర్మిట్ రూమ్ లాగా మంచి కూలింగ్ వాటర్ పెట్టి కూలర్లు పెట్టి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. వాడు తాగితే ఇంటికి వెళ్ళి తాగాలి, రోడ్డు మీద అది పట్టుకుంటారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకెటువంటి మార్పులు ఉండొచ్చు దీంట్లో? సార్ ఇప్పుడు ఎట్లా అప్గ్రేడ్ చేస్తా దాన్ని, ఎట్లా ఇది ఇట్లా చేసాం, ఇంకొంత తగ్గించడం సంఖ్య. సో దాన్ని చేసుకుంటే అలా ఇక్కడ ఏంటంటే సార్, ఒక మద్యపానం అనేటటువంటి అంశంలో నేను ఇందాక అన్నందుకనే ఇది ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి భగ్నం కలిగిస్తున్నప్పుడు కొంత లేట్ అయినమాట వాస్తవం. సో అదే కానీ మేము ఏ విధంగా చిత్తశుద్ధితో ఉన్నామో వాళ్ళు కూడా అదే చిత్తశుద్ధితో ఉండి ఎస్ తాగొద్దు తెలుగు తమ్ముళ్ళు, తాగొద్దు జన సైనికులు, తాగద్దు మీరు ఎవరని చెప్పి బీజేపీ వాళ్ళని మీరు అందరూ చెప్పుంటే అప్పుడు మీకు అన్నట్టుగా అరే మన నాయకుడు తాగొద్దని పిలుపునిస్తున్నాడు రా అంటే తాగడం కొంతమంది మానేస్తారు కదా. మన నాయకుడు తాగండి మళ్ళీ మేము వస్తాం మళ్ళీ ఇస్తాం ఇంకా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. చాలా బ్యాడ్ అసలు అటువంటి స్టేట్మెంట్స్ అనేవి. అట్లా మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో కొన్ని అమలుకు అడుగుబడి ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇళ్ల పట్టాలు ఉంది, మేము 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం అన్నమాట వాస్తవం. కానీ ఆ 25 లక్షలు 31 లక్షలు అయినాయి. కోర్టులకు వెళ్ళారు. మేము మేనిఫెస్టోలో పెట్టింది 24 లక్షల మందికి ఇస్తామని పెట్టాం. సో దాన్ని 31 లక్షలు అయింది. మళ్ళీ కోర్టులకు వెళ్ళారు, ఆపారు. దాంట్లో ఇళ్ల నిర్మాణం దాదాపుగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా అవ్వాల్సింది ఉంది, ఎందుకంటే మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ ఇవన్నీ వచ్చినప్పుడు. సో ఇవి అమలుకు అడుగులు పడినాయి. అంటే ఆల్మోస్ట్ మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం దాంట్లో. సో అందుకని వాళ్ళకి ఇళ్ల పట్టా వచ్చింది, ఇళ్ల నిర్మాణం జరుగుతుంది, కొన్ని పూర్తయినాయి, వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కదా.
సో మీరు ఇచ్చిన దాంట్లో ఇది చేయలేదు, ఇంతవరకే వచ్చింది. ఇప్పుడు సిపిఎస్ రద్దు అన్నారు సార్. అవునండి. సిపిఎస్ రద్దు చేసాం మేము. అవును. కాబట్టి దాని ప్లేస్లో జీపీఎస్ తెచ్చాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బదులు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తెచ్చాం. ఉద్యోగ సంఘాలన్నీ యాక్సెప్ట్ చేసినాయి, వాళ్ళ అనుమతితోనే తీసుకువచ్చాం. మధ్యలో వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది తెలుగుదేశం జనసేనకి ఎందుకు వస్తుంది? సో మీరు సిపిఎస్ రద్దు చేయలేదు అంటాడు. ఒరే రద్దు చేసాం ఆల్రెడీ, సిపిఎస్ రద్దు అయిపోయింది, దాని ప్లేస్లో ఓపీఎస్ ప్లేస్లో జీపీఎస్ వచ్చింది. ఇది లాంగ్ రన్ రాష్ట్ర భవిష్యత్తుని, ఉద్యోగస్తుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం. మేము కూడా ఇప్పుడు ఇచ్చి ఓపీఎస్కి మారిస్తే రేపొద్దున నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం ఇబ్బంది పడిపోద్ది. సో మళ్ళీ వచ్చినా మేము ఇబ్బంది పడాలి, లేకపోతే మీరు వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటటువంటి మెంటాలిటీ మాది కాదు అని క్లియర్గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదో టెంపరీగా డెసిషన్ తీసుకొని ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేస్తే చాలు అని అంటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది 5 ఏళ్ళకి వచ్చిపోవటానికి అనుకుంటున్నారు. ఎక్కడోళ్ళు 30 ఏళ్ళ పాటు ఉండటానికి వచ్చాం, 30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటానికి వచ్చాం. ఏదో వచ్చామా 5 ఏళ్ళకి పోయాం అనడానికి రాలా. మేము రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 24లో గెలుస్తాం, 29లో కూడా గెలుస్తాం. అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో వస్తా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం 175 గెలవడానికి. 24-29 కన్నా పోలవరం క్లియర్ 26 కల్లా కంప్లీట్ అయిపోద్ది అని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే పోలవరంలో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి కక్కుర్తికి చేసినటువంటి ఏదైతే ఆ పనులకి ఇప్పటికీ పోలవరం పూర్తి కావట్లా. ఎందుకంటే ఒక 2 నిమిషాలు దాన్ని డెప్త్గా వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాలి. ప్రజలకి ఆ ప్రాజెక్ట్ చూసి ఆ పూర్తిగా దాని మీద అవగాహన వస్తే తప్ప తెలియదు. ఎందుకంటే నాకు మొదట ఐడియా లేదు. నేను పోలవరం వెళ్ళి చూసినాక ఒరే ప్రాజెక్ట్ ఇలా ఉంటుందా, ఎందుకంటే జనరల్ ప్రాజెక్ట్ చూసాం మనం, నాగార్జున సాగర్ చూసుంటాం, శ్రీశైలం చూసుంటాం. ఇదేంటి అదే ప్రాజెక్టు, అక్కడే గేట్లు, అదే డ్యాము. ఇక్కడ అట్లా కాదు. గోదావరి నదిని దాదాపుగా 8 కిలోమీటర్ల పక్కకి ఇలా మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మాణం చేపట్టారు. ఆ స్పిల్వే నిర్మాణం కూడా మేము వచ్చిన తర్వాత పూర్తయింది, అన్ని గేట్లు పెట్టి. ఏదైతే మళ్లించినటువంటి ఆ గోదావరి నదికి అక్కడ స్పిల్వే కట్టారు కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో మెయిన్ డ్యామ్ కట్టాలి. ఆ డ్యామ్ కట్టడానికి ఆ వాటర్ని ఆపాలి అని అంటే, ఆ మళ్లించాలంటే ముందు ఎగువ కాపర్ డ్యామ్ కట్టాలి. మళ్ళీ కింద వాటర్ మళ్ళీ రాకుండా ఉండాలంటే దిగువ కాపర్ డ్యామ్ కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు ఎగువ కాపర్ డ్యామ్ బాగా హైట్కి కాకుండా కొంత హైట్ తక్కువ కట్టి మధ్యలో గ్యాప్స్ పెట్టడం వల్ల గోదావరి ఫోర్స్గా వాటర్ వచ్చినప్పుడు ఆ గ్యాపుల్లో నుంచి వచ్చి డ్యాముని డైరెక్ట్గా వాటర్ ఢీకొనటం వల్ల, అదేవిధంగా వెనక నుంచి మళ్ళీ వాటర్ వచ్చి అసలు దిగువ కాపర్ డ్యామ్ కట్ల, మళ్ళీ బ్యాక్ వాటర్ ఇటు మన స్పిల్వేకి పెట్టాం కదా, ఇటు ఈ పైనుంచి వచ్చే వాటర్ ఎగువ కాపర్ డ్యామ్ నుంచి, ఈ పక్క నుంచి మళ్ళించిన వాటర్ దిగువ కాపర్ డ్యామ్ మళ్ళీ వెనక్కి వచ్చి 2 బలంగా అయితే గొద్దటం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని తెలుసుకొని ఎంత దెబ్బతింది అసలు దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలా, కొత్త చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. మొత్తం హైడ్రాలిక్ కార్పొరేషన్ వాళ్ళందరూ వచ్చి మొత్తం ఎడిట్ చేసి అన్నీ తెలియకుండా పోలవరం 72% కంప్లీట్ చేసాం. ఎట్లా 72% కంప్లీట్ అయిద్దండి? మరి ఎలా సార్? మరి చంద్రబాబు నాయుడు గారు సార్ పోలవరం 55,000 కోట్లు ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది 20,000 కోట్లు, 50% కూడా రాలా. 72% ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ అయిందని చెబుతారు. మరి ఎలా కంప్లీట్ అయిందని గత ఎన్నికల ముందు బస్సులు పెట్టి చంద్రబాబు నాయుడు జేము చంద్రన్న అదే కదా, అందుకనే కదా ఇప్పుడు జేము పోయి గెట్అవుట్ చంద్రబాబు అని అందుకని ఇచ్చింది. సార్ ఎవడన్నప్పుడు మీరు ఇక్కడ కట్టారు ఏది తీగల వంతెన, ఏది మన ఇనార్బిట్ మాల దుర్గం చెరువు దగ్గర ఏమన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా కడతాం అని చెప్పి ఏమన్నా బస్సులు వేసుకొని రమ్మందా తెలంగాణలో ఉన్న ప్రజల్ని? కట్టినాక వాళ్ళే వచ్చి ఫోటోలు దిగుతున్నారా? కట్టిన తర్వాత వచ్చి మరి ఎవడైనా కట్టినాక దిగుతారు. కానీ నేను ఇట్లా కడుతున్నా దానికి పోలవరం విహారయాత్ర పేరుతో 400 కోట్లు వృధా చేశాను. బస్సులు మా ఊరు నుంచి కూడా చాలా మంది పోలవరం విహారయాత్రల పేరుతో దేవినేని ఉమా కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 మందిని తీసుకెళ్లారు అని చెప్పి రికార్డులో చూపించి, ఏదే ఆర్టీసీ బస్సులో తీసుకెళ్ళాం, వాళ్ళకి పొద్దున్నే మీల్స్ కింద, అదే బ్రేక్ఫాస్ట్ కింద, మీల్స్ కింద, సాయంత్రం డిన్నర్ కింద అని చెప్పి ఒక మనిషి కింద అని చెప్పి చూపించి అఫీషియల్గా పోలవరం విహారయాత్రలు ఖర్చులే 400 కోట్లు. మరి ఏందండి వీళ్ళు ఇంతసేపు దుబారా చేసి పోలవరం లేట్ అయింది అంటాడు. అరే పోలవరం ఎందుకు లేట్ అయింది? ఇందుకే లేట్ అయింది. పోలవరం అనేది ఒకటే కాదు, అది నార్మల్ ప్రాజెక్ట్ అనుకోండి. మీకు అది చెప్పాను కదా, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, మధ్యలో అసలు మెయిన్ డ్యామే ఇంకా కట్టలేదు కదా, కట్టకుండా పోలవరం కంప్లీట్ అయింది అంటున్నారు. మరి ఈ విషయాలు ఎందుకు మరి ప్రజలకి క్లియర్గా మీరు సార్ చెప్పాను కదా, వెళ్ళి చూస్తే అది అర్థమవుతుంది. నేను అన్నా ఇందాక చెప్పాను కదా, నిజం ఒక పక్క ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సింగిల్గా ఒంటరిగా ఉంది. అబద్ధంగా 10 పార్టీలు 10 మీడియా సంస్థలు ఒకటి ఉన్నాయి. ఫోర్స్గా అబద్ధం వెళ్ళిద్ది కదా. అబద్ధం చెప్పేవాడు ఒక్కడు లేడు, 100 మంది ఉన్నారు అక్కడ. బట్ నిజం కొద్దిగా లేట్కి వెళ్ళిద్ది, బట్ నిజం ఎప్పుడు గెలిచిద్ది, ఇది ఆబ్వియస్లీ. బేసికల్గా ఇదే విధంగా ఇంకో టాపిక్ తీసుకుందాం సార్. మన వైజాగ్ సిటీని డ్రగ్స్ సిటీగా చేశారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి
వాదన ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజల్లో కానీ బలంగా వెళ్తుంది. దానికి కారణం ఏంటంటారు? రీసెంట్గా కూడా కొన్ని 25,000 టన్స్ ఏదో కొకేన్ దొరికింది, దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తారు, మొత్తం గంజాయి ఎస్టేట్గా చేశారు. ఇటువంటి అభియోగాలు కానీ ఇటువంటి వార్తలు ఎలా వస్తున్నాయి? వైజాగ్ సిటీని డ్రగ్ సిటీ అన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫస్ట్ ఒక సమాధానం చెప్పాలి. గీతం యూనివర్సిటీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అవుతున్నారు. అవును. అంటే వాళ్ళ పిల్లలందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారా? పిల్లలు తీసుకుంటున్నారని కాదు కదా, మరి ఎట్లా డ్రగ్ సిటీగా అయిందంటారు? అక్కడ నుంచి వేరే స్టేట్స్ కూడా డ్రగ్స్ వెళ్తున్నాయని కదా సార్. ఇప్పుడు ఒరిస్సా నుంచి తెలంగాణ రావాలి అని అంటే వయా బోర్డర్ ఆంధ్ర నుంచి రావాలి. అవును సార్. ఒరిస్సా నుంచి తెలంగాణకు వస్తుంటే ఆంధ్రాలో పట్టుకున్నారు దాన్ని. ఓకే, పట్టుకున్న దానికి మనం అప్రిషియేట్ చేయాలా? ఆంధ్రాలో డ్రగ్ దొరికిందనే మనం వేరే విధంగా మాట్లాడాలా? ఓకే, అప్రిషియేట్ చేయాలి నిజంగానే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వెళ్ళేటప్పుడు సార్ ఎక్కడికక్కడ పట్టుకుంటుంటే మనం దాంట్లో సక్సెస్ అయినట్టు. ఓకే, పట్టుకోకుండా వెచ్చలవిడిగా వదిలేసి ఉగాది రోజు వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళేవాళ్ళు, లేదంటే మీరు అన్నట్టుగా సినిమా హీరోలకు సంబంధించో వాళ్ళందరూ ఏదో ఈ పబ్బులు వీటి అంశాలు వచ్చినప్పుడు మరి ఇక్కడ కూడా అప్పుడు డ్రగ్ సిటీ అనాలిగా హైదరాబాద్ని? అంటే తప్పు కదా. ఎవడో ఒకరితో తీసుకుంటే దాన్ని అంటారా? 2 పోర్టులోకి వచ్చింది అన్నారు. గుజరాత్లోని ముంద్రా పోర్టుకి సంవత్సరానికి ఇట్లాంటి 50-60 ఇన్సిడెంట్లు ఉంటాయి సంవత్సరానికి. మరి నరేంద్ర మోడీ డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నాడు అంటారా? అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వస్తుంది? విదేశాల నుంచి వచ్చేటప్పుడు సముద్ర తీర ప్రాంతానికి వస్తుంది. అక్కడ పట్టుకున్నందుకు అప్రిషియేట్ చేయట్లా వీళ్ళు. పట్టుకొని దాన్ని ఎక్కడికక్కడ నిరోధిస్తున్నందుకు అప్రిషియేట్ చేయట్లా. గంజాయి సాగును నియంత్రించే దాంట్లో ఏపీ నెంబర్ 1 అని చెప్పి కేంద్రం ఇచ్చింది. నియంత్రణ చేయడంలో మొత్తం స్మాష్ చేసి పడేశారు ఆపరేషన్ పరివర్తన అని. అమ్మో ఇంత పట్టుకున్నారా, ఇది డ్రగ్ సిటీ గంజాయి సిటీ అంటారు వీళ్ళు. బేసిక్గా మీరు చెప్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. డ్రగ్స్ ఎక్కడ పట్టుకున్నప్పుడే ఈ వార్తలు వస్తున్నాయి, అది కూడా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఇలా డ్రగ్స్ దొరుకుతున్నాయి, అంతే కదా సార్. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మనం ఉన్నాం సార్. ఇప్పుడు ఒక చోట ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మనం ఇన్సిడెంట్ జరగకుండా దాన్ని కాపాడగలిగితే మనం అప్రిషియేట్ చేయాలి. అమ్మో ఆ ఇన్సిడెంట్ అక్కడ జరగబోతుంది, సో మీరు ఇక్కడ పట్టుకున్నారు, ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఇదంతా సిటీ ఆ విధంగా అయిపోయిందంటే ఎట్లా? డ్రగ్స్ని అక్కడక్కడ పట్టుకుంటున్నారు. తాగొద్దు, ఇట్లాంటివన్నీ చేయొద్దని చెబుతున్నాం మనం. సో మేజర్గా వీళ్ళ టార్గెట్ ఏముంటుంది? కాలేజెస్ టార్గెట్ ఉంటుంది. ఈ డ్రగ్స్ వాటికి కాలేజీ యూత్ని టార్గెట్ చేస్తారు. మరి మేజర్గా గీతం యూనివర్సిటీలోనే కదా ఎక్కువ మంది పిల్లలు ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ అండ్ గీతం యూనివర్సిటీ తెలుగుదేశం వాళ్ళే కదా. అంటే మరి మీరు మీ పిల్లల్ని ఆ విధంగా డ్రగ్ సిటీగా మాట్లాడతారా? అంటే రాజకీయంగా వాళ్ళు మాట్లాడినప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇదే గంజాయి ఎక్కువ ఉంది అని చెప్పి దాన్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉండి చెప్పాడు. గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. కానీ మేము అక్కడికక్కడ పట్టుకొని దాన్ని నియంత్రిస్తూ ఉన్నాం. సో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు దుష్ప్రచారం. ఇవాళ ఒకటి తీసుకొని వస్తారు, రేపొద్దున ఇంకోటి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి రాష్ట్రం అడుక్కుదింది అని చెప్పి చూపించాలనే ప్రక్రియ. మొన్నటిదా మేము సంక్షేమ పథకాలు ఇస్తే అరే పేదవాడిని సోమరిపోతులు చేస్తారా, ఎందుకు ఇన్ని పంచుతున్నారా అన్నారు. ఇప్పుడు నేను అంతకంటే 4 ఇంతలు ఇస్తానంటాడు చంద్రబాబు. ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది అన్నాడు మొన్నటిదాకా అన్నాడు. ఇప్పుడు ఏమో సింగపూర్ అయిద్దా? అంతకంటే ఎక్కువ ఇస్తే సింగపూర్ ఆయనే చేస్తా అన్నారు కదా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలే? 14 ఏళ్ళు ఎందుకు చేయలే? ఏ నగరాన్ని సింగపూర్గా? మన నగరాలు మన గొప్పతనం ఉంది. నువ్వు మళ్ళీ సింగపూర్తో కంపేర్ చేసి మనం ఉన్న నగరాల కీర్తిని డౌన్ చేయాల్సిన పని లేదు. సో ఆయన ఏ ఊరు వెళ్తే అది చేస్తానంటాడు. ఆయన బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టిన మాటలు మాట్లాడతాడు. మనం అయితే మాట్లాడలేం కదా అట్లా. ఇప్పుడు మనకి రాజధాని అంటూ లేదు సార్. అంటే మనకి రాబోయే 5 సంవత్సరాల్లో ఏమన్నా రాజధాని ఆంధ్రాకి ఉండే అవకాశం ఉంటుందా? జగన్ గారు దానిపైన ఏమన్నా చెప్పగలరా? రాజధాని ఉంది. రాష్ట్ర విభజన జరిగినాక 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. రేపు జూన్ దాకా అది ఉమ్మడి రాజధానిగా ఉంది. తర్వాత మనం కొత్త రాజధాని నిర్మించుకోవాలి. ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది విజయవాడ కేంద్రంగా, విజయవాడ చుట్టుపక్కల రాజధాని. చాలా తేడా ఉంది వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి. అప్పుడు అసెంబ్లీలో సెప్టెంబర్ 4, 2014 హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి డైరెక్ట్గా ప్రకటన చేస్తే అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ చర్చ జరగకుండా ప్రకటన ఎవరు చేస్తారంటే ఆల్రెడీ విజయవాడ కేంద్రంగా రాజధాని అనౌన్స్ చేశారు. చేసినప్పుడు మేము యాక్సెప్ట్ చేసిన మాట వాస్తవం. బట్ డిసెంబర్ వచ్చేటప్పటికి 29 గ్రామాల రాజధాని అయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను శంకుస్థాపన కూడా రానని చెప్పి ఒక లేఖ కూడా రాశారు. ఇది రియల్ ఎస్టేట్ రాజధాని నేను రానని చెప్పి అన్నారు. సో దీనికి డిఫరెన్స్ ఎట్లా అంటే అర్థమయ్యే పీపుల్కి, తెలంగాణలో ఉండి అర్థమయ్యే వాళ్ళకి హైదరాబాద్ రాజధాని అనుకొని హైదరాబాద్ నుంచి తీసేసి వికారాబాద్లో పెడితే ఎంత దూరం ఉందో సేమ్ అమరావతి రాజధాని విజయవాడకి అదే. విజయవాడ అన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం. అదే మీరు అన్నట్టు విజయవాడ గుంటూరుని రెండింటిని కలిపేసి క్లబ్ చేసి ఒక పెద్ద నగరంగా చేస్తానంటే డెఫినెట్లీ
యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ మీరేం చేశారు, కొత్త నగరాన్ని కడదాం, అమరావతి అనే నగరాన్ని నిర్మిద్దాం, దాంట్లో 9 నవనగరాలను కట్టాలి అని చెప్పి 30,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములను లాక్కొని ఆ రోజు మేము ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించాం. సో వచ్చిన తర్వాత మేము కూడా అమరావతిని డెవలప్ చేయాలి, రాజధాని అనేది మేము ఎన్నికలప్పుడు కూడా చెప్పాం, దానికి మేము కట్టుబడే ఉన్నాం. కానీ వచ్చిన తర్వాత మేము 6 months పాటు అధికారంలో రాగానే బోస్టర్ కన్సల్టింగ్, జిఎన్ రావు కమిటీ, మంత్రివర్గ సంఘం అన్నీ వేసి చూసిన తర్వాత కొత్త రాజధాని అనేది ఒక నగరాన్ని నిర్మించడం అనేది ప్రపంచంలోనే పాజిబుల్ కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఉన్న నగరాన్ని పెద్దది చేసుకోవడం ఈజీ, ఇది అంతే తప్ప పల్లెటూర్లన్నీ కలిసి అది మున్సిపాలిటీ అయ్యి, అది కార్పొరేషన్ అయ్యి, అది పెద్ద నగరం అయ్యేది పాజిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. అలా అని అమరావతిలో రాజధాని అనుకున్నారు కాబట్టి ఇక్కడ అసెంబ్లీ నుంచి ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ చేసేసి దాన్ని అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా చేసి దాన్ని డెవలప్ చేయాలనే దాంట్లో మాస్టర్ ప్లాన్ రూపొందించాం. సో ఉన్నటువంటిది ఆప్షన్ ఏంటి రాజధానికి, మన భారతదేశంలో అన్ని రాజధానులను మీరు కంపేర్ చేస్తే పెద్ద నగరం మెట్రోపాలిటన్ నగరం. మన పక్కన బెంగళూరు, ఆ బెంగళూరు ధీటుగా అమరావతి ఎప్పుడైనా అయిద్దా? ఊహల కన్నా ఎన్ని నాకు పిల్లలు పుట్టినాక మళ్ళీ పిల్లలు పుట్టినాక అయ్యే దానికోసం ఎంత ఖర్చు అయింది? 30 years 40 years మినిమం పడుతుంది. మరి అమరావతి దానికోసం అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన పని ఏంటి? ఉన్నది కదా ఆల్రెడీ మనకు విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ, ఇండియాలోనే టాప్ 10 సిటీలో ఒకటి, హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరం, పక్కన కోల్కతా కంటే ఇంకా బ్రహ్మాండమైన నగరం, చెన్నై కంటే డబల్ బ్రహ్మాండమైన నగరం, రోడ్డు మార్గం ఉంది, రైల్వే మార్గం ఉంది, జల మార్గం ఉంది, వాయు మార్గం ఉంది, అన్ని రకాల పీపుల్ అక్కడ, అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ నివసిస్తున్నటువంటి నగరం. ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, విజయనగరం ఆల్మోస్ట్ విశాఖపట్నం కలిసి పెద్ద నగరం అయిపోద్ది. అదే మా ప్లాన్ అది. అలానే అన్నీ ఒకే చోట పెట్టడం వల్ల హైదరాబాద్ నుంచి తరిమేసామని మనమే చెప్పాం కదా. అలా కనుక అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట, అదేవిధంగా హైకోర్టు ఒక చోట మార్చాలనుకున్నాం. దానికి న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడ్డారు ఈ దుర్మార్గులు. 4.5 ఏళ్ళగా న్యాయస్థానాల్లో ఉంది. మేము డెసిషన్ తీసుకుంది డిసెంబర్ 2019. మరి ఫ్యూచర్లో ఏ ఛాన్స్ ఉంది సార్? ఎన్నాళ్ళని న్యాయస్థానాలు ఆపగలుగుతారు? అయితే ఇంకో 5-6 నెలలు ఆపగలుగుతారు. అయినా రేపు గెలవగానే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ షిఫ్ట్ అయిపోతారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే యంత్రాంగం అంతా అక్కడే ఉంటుంది. రేపొద్దున అవునన్నా కాదన్నా వైజాగ్ రాజధాని అయిపోయినట్లు లెక్కే. అందుకని ఆల్రెడీ సీఎం ఆఫీసు అన్నీ కూడా ఆల్రెడీ కట్టేసి ఉన్నారు. అక్కడ సీఎం గారి హౌస్, సీఎం క్యాంప్ ఆఫీసు అన్ని కూడా రెడీ కట్టేసారు. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. అని నాకు అర్థం కాలే, కొండల మీద తవ్వకుండా ఎట్ట కడతారు? గుండు కొట్టారు చాలా ఉన్నాయి కదా, దాన్ని కొండను తొలిసి కడతాం ఎందుకని కదా వాళ్ళు. అవునా? రామోజీ ఫిల్మ్ సిటీ గుండు కొట్టకుండా విగ్గి పెట్టి కట్టాడు రామోజీరావు. రామానాయుడు స్టూడియో ఆడ కట్టారు. ఇప్పుడు మనం ఉన్న ఇప్పుడు హైదరాబాద్లో బంజారాయిల్స్, జూబ్లీహిల్స్ ఇవన్నీ మనకి కొండలే కదా. కొండలు అన్ని కొండలే కదా. మరి బిల్డింగ్లు ఆడ కడతారు? అయినా కొండ మీద ఆల్రెడీ అంతకుముందు కట్టిన బిల్డింగ్ గుండు కొట్టకుండా కట్టారా? ఎక్కడానికి కొట్టాల్సింది? అంతకుముందు హరిత రిసార్ట్స్ ఉందన్న, దాన్ని పడగొట్టి కొత్తది కట్టారు అంతే. దాన్ని ఏదో గుండు కొట్టారు. అది ఒకసారి చూడండి, రిషికొండ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి వచ్చి చూస్తే అర్థమైంది. మన దాకా మీకు వీడియోలు కూడా వచ్చి ఉంటాయి కదా నెట్లో. సో బిల్డింగ్ కడితే అంటే అదేదో నాశనం అయిపోద్దంట. ఇప్పుడు అసలు మాట్లాడటానికన్నా అర్థం ఉండాలి కదా. ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్న దాంట్లో ఎస్ ముఖ్యమంత్రి గారికి సేఫ్టీగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. సో ఆ ప్రాంతం చూసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేనటువంటి దగ్గర కొంత ఇవన్నీ అట్మాస్ఫియర్ అన్నీ ఉండే దగ్గర చూసుకొని కడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం. సో అట్లా అనుకుంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంత నివాసాన్ని వాడుతున్నారు ఈరోజు తాడేపల్లిలో. ఎందుకంటే ఆ రోజు మేము పార్టీ ఆఫీసు, ఇల్లు అన్నట్టు పక్కపక్కన తీసుకుంటే సీఎంఓని దానికే వాడుతున్నారు ఈరోజు. సో దాన్ని మళ్ళీ మాట్లాడరు. సో వాళ్ళు ఏ విధమైన దుష్ప్రచారమైనా చేస్తారు. ఈరోజు వైజాగ్ సిటీలో 5 years బ్యాక్ ఏ విధంగా డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు ఎలా ఉందో వైజాగ్ పబ్లిక్ని అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. నేను చెప్పింది కరెక్టో కదా అప్పుడు మీకే అర్థమవుతుంది. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్
81251 50555.